హలో హై ఫ్రెండ్స్, ఈ డైలాగ్ అనేది చూడండి అండ్ ఇన్స్టాలో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఈ డైలాగ్కి ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. నేను సినిమాల్లో కనిపించే మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫ్లిక్ట్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేయండి. ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం మీకు రాదనమాట. సో నేనైతే ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఈ విధంగా కెమెరా అనేది ఆన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ డైలాగ్కి లిరిక్స్ అనేది వస్తుంది. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. గర్ల్స్ కోసం అయితే మంచి యాటిట్యూడ్ స్టైల్లో ఉంటుంది డైలాగ్ కూడా. సో చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇచ్చాను, ఫోటో రీప్లేస్ అనేసి. దాని తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకో 2 ఫొటోస్ ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. సో మీరు సింపుల్గా ఫోటో రీప్లేస్ పెట్టుకుని వెళ్ళిపోతానంటే మీకు అర్థం కాదనమాట. సో చాలా సింపుల్గా 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఫోటో అండ్ రీప్లేస్ పెట్టుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అండ్ రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో అండ్ రీప్లేస్ పెట్టుకుంటాను చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఫోటో అనేది రీప్లేస్ అయింది. బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ప్రతి ఒక్క ఫోటో కూడా ఈ విధంగా రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఎన్ని ఫోటోలు మీరు అంటే మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇంకో ఫోటో కూడా ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఈ విధంగా అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టుకుంటేనే నెక్స్ట్ ఫోటోస్ ఏం చేయాలనేది నేను చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఓకే. కాకపోతే ఇక్కడ ఫోటో అడ్జస్ట్మెంట్ అనే ప్రాబ్లం అయింది. ఇలాంటప్పుడు ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా జరుపుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. చూడండి, నేనైతే ఇట్లా సెట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు కాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇందులోని దీనిపై క్లిక్ చేసి ఇట్లా జరుపుకోండి. ఆటోమేటిక్గా చూడండి పెద్దగా అవుతుందన్నమాట. మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది, స్లోగా అవుతుందన్నమాట. సో దానివల్ల మీకు కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా జరుపుకుంటున్నా చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా స్లోగా జరుగుతుంది. చూస్తుంటారు కదా, ఫుల్ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇమేజ్ అనేది సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఇట్లా ఫోటో అనేది ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ప్లస్ సింబల్పై క్లిక్ చేసాను, ఇంకో ఫోటో కూడా రీప్లేస్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటోని రీప్లేస్ పెట్టుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. దాని తర్వాత రీప్లేస్ పెట్టుకున్నా. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఫైనల్గా ఇంకో ఫోటో అండ్ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. సో ఇట్లా ఫోటో అండ్ రీప్లేస్ పెట్టుకున్న బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఉన్న 3 ఫొటోస్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని డ్రాగ్ చేసుకుని ఇట్లా ఈ ఫోటోని ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ 3 లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే అంటే 10.09 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్ చేయండి. ఫోటో అనేది ఆటోమేటిక్గా దానికి ఇట్లా యాడ్ అవుతుంది చూడండి ఈ విధంగా. సో ఇక్కడ కొంచెం అనేది మిగిలిపోతుంది. ఆ ఇమేజ్పై క్లిక్ చేసి టైమ్ లైన్పై క్లిక్ చేసి ఇట్లా జరుపుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా దీన్ని ఇట్లా జరుపుకున్న తర్వాత ఇందులో ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇంకో మెథడ్ ఉంది. ఏంటంటే ఈ 3 ఫొటోస్ కాకుండా 4 ఫొటోస్ అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఫోటో కూడా. సో మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫైనల్గా ఉంది కదా ఇక్కడ 4 బీట్ మార్క్స్ అనేది. సో చూడండి 13.10 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా దానికి ఇమేజ్ అనేది ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట. చూస్తుంటారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి కెమెరాని ఇట్లా ఒత్తి పట్టుకుని అన్నిటికన్నా పైన ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అని రీప్లేస్ పెట్టుకోండి. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో
ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా సింపుల్గా కాపీ పేస్ట్ చేసి ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే దానికి కావాల్సిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. లేదంటే మీరు XML ఫైల్ యూజ్ చేయండి, మీకు పక్కాగా వర్క్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆరో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకుని ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.